హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆషాస్. ఈరోజు వీడియోలో కట్టెల పొయ్యి మీద మా అమ్మ స్టైల్లో చేపల కూర ఎలా ఉండిందో చూసేద్దాం రండి. ఈరోజు వీడియోలో చేపల కూర వండడంతో పాటు ఎలా క్లీన్ చేయాలో కూడా చూసేద్దాం. చేపలు వండడం 20 మినిట్స్ టైం తీసుకుంటే అది క్లీన్ చేయడం 40 మినిట్స్, నియర్లీ 1 అవర్ దాకా టైం తీసుకుంటుంది. సరిగ్గా క్లీన్ చేయకపోతే అంత కర్రీ అంతా నీసు స్మెల్ వస్తూనే ఉంటుంది. చేపలు కడగడానికి రాళ్ళుప్పు, నిమ్మరసం వాడితే నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇంతవరకు నేను కోడిలో, మేకలో పేగులు ఉంటాయని చూసుకుని ఫస్ట్ టైం చేపలో పేగులు ఉంటాయని మా నాన్న చూపిస్తున్నాడు. చేప ముక్కలైతే ఉప్పేసి చక్కగా కడిగేశాడు. ఇప్పుడు అమ్మ టాలెంట్ చూపించే టైం వచ్చేసింది. రోజు ఎలాగో రెగ్యులర్గా గ్యాస్ మీదే వంట చేసుకుంటాం, కానీ ఈరోజు చేపల కూర పొయ్యి మీద ఇంకా టేస్ట్ బాగుండాలని పొయ్యి మీద చేయమంటే చేస్తుంది. చేపల కూర వండడానికి గిన్నె కొంచెం పెద్దదిగానే ఉంటేనే బాగుంటుంది. చిన్నగా ఉంటే ఒక పీస్ పైన ఒకటి పడి విరిగిపోతూ ఉంటుంది. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం, పసుపు వేసి అది కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక పీసెస్ వేస్తుంది. కొందరైతే ఫస్ట్ పులుసు వేసుకొని లాస్ట్కి పీసెస్ వేస్తారు, కానీ అలా వేస్తే నీచు వాసన వస్తుంది, ఉప్పు కారం ముక్కకు పట్టదని మా అమ్మ అంటుంది. ఫస్ట్ పీసెస్ అన్నీ కొంచెం మగ్గాక వాటిలో కారం, ఉప్పు, ధనియాల పిండి, మెంతి పిండి వేసి అవి కొంచెం పీసుకు పట్టాక తర్వాత చింతపులుసు వేస్తుంది. అందరిళ్ళలో చేపల పులుసు చేస్తుంటారు, కానీ ఒక స్పెషల్ పర్సన్ చేస్తే ఆ చేతి టేస్ట్ వేరే ఉంటుంది. మా ఇంట్లో అయితే మా అమ్మమ్మ చేపల పులుసు చాలా బాగా చేస్తుంది. నాకు, మా నాన్నకు మా అమ్మమ్మ చేతి చేపల పులుసు అంటే చాలా ఇష్టం. మా మమ్మీ బాగానే చేస్తుంది, కానీ మా అమ్మమ్మ ఇంకా బాగా చేస్తుంది. చేపల కూర ఈరోజు సాయంత్రం వండితే రేపు పొద్దుటికి రుచి ఇంకా బాగుంటుంది అని అంటారు, కానీ రేపు పొద్దున్న వరకు కూర ఉండాలిగా. అంత కూర అంతా పీసెస్ అంతా అయిపోయి తలా తోక మాత్రమే మిగులుతూ ఉంటుంది. చేపల కూరకు ఒక స్టోరీ చెప్తూ ఉంటాడు మా నాన్న. ఒక చేప తెచ్చి వండితే తలా తోక పోను, 3-4 ముక్కల్లో వస్తాయి. అది వండి పెడితే ఒకరికి తల వచ్చింది, ఒకరికి తోక, ఒకరికి మంచి ముక్క వచ్చింది. నాకు తోకేశారు, మంచిగా ఫుడ్ పెట్టలేదు, సరిగా చూసుకోలేదని బాధపడతారు. కొంచెం చికెన్ తీసుకొచ్చి వండితే ఏ బాధ ఉండదు, అందరూ హ్యాపీ. ఇప్పుడు ముక్కలకు చింతపండు కొంచెం చిక్కగా పిసుక్కొని ఆ రసం అందులో వేసి ముక్కలు గంట పెట్టకుండా కొంచెం గిన్నెతోనే తిప్పుతూ కలబెట్టి కొంచెం ఉప్పు, సరిపోయేంత ఉప్పు, చింతపులుసుకు ఉప్పు ఎక్కువగానే పడుతుంది, అందులో వేసుకొని మూత పెట్టుకోవాలి. ఈ కొన్ని చేప ముక్కలు ఫిష్ ఫ్రై కోసం సపరేట్ చేసాము. అందులో ఉప్పు, కారం, అల్లం, పసుపు ఆప్షనల్, మెంతిపిండి, ధనియాల పొడి వేసుకొని కలిపి పక్కకు పెట్టుకుంటున్నాము, ఆరబెడుతున్నాం పీసెస్కి పట్టేంతవరకు. ఈ పీసెస్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ దాకా ఉంటాయి. కావాల్సినప్పుడు షాలో ఫ్రై చేసుకొని తినొచ్చు, లేదంటే ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రై కన్నా షాలో ఫ్రై చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఇలా కట్టెల పొయ్యి మీద చేపల కూర ఆ గిన్నెలో మసులుతూ ఉంటే చూస్తుంటేనే ఆకలేస్తుంది కదా, ఎప్పుడు తినాలా అనిపిస్తుంది. గ్యాస్ కంటే పొయ్యి మీద వండితేనే టేస్ట్ బాగుంటుంది కదా. ఆంధ్రాలో చేపల పులుసులో కొందరు మామిడికాయ, బెండకాయ కూడా వేసి పులుసు చేస్తారంట. చేపల కూర ఎంత ఇష్టంగా తింటామో అంతే కష్టపడి ముళ్ళులు కూడా తీయాల్సి ఉంటుంది. ఫైనల్లీ ఫ్రెష్ కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకొని పైన చేపల పులుసు పైన వేసుకొని కొంచెం మెంతిపిండి వేసుకుంటే అవర్ చేపల పులుసు ఈజ్ రెడీ. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నా వీడియో ఇంత ఓపికగా చూసినందుకు. ఫస్ట్ టైం నా వీడియోకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకేమేమి చేంజెస్ చేసుకుంటే బాగుంటుందో కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.